ఎన్నైతే రెడీగా అయితే ఉన్నాడు, వాళ్ళ అయితే వదులుతాడు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిషోర్ విలేజ్ బ్లాగ్స్. గాయ్స్, ఈ రోజు అయితే మా అన్న వాళ్ళు అయితే ఇక్కడ పులగొండ చెరువు ఉంది కదా, పులగొండ చెరువులో చేపలు అయితే పడుతున్నారంట. నాకైతే రమ్మని చెప్పారు, అందుకని చెప్పి నేనైతే వెళ్తున్నాను. మాకు చేపలు పట్టడం అయితే సరిగ్గా అయితే రాదనమాట. అందుకని చెప్పి మా పెద్దనాయన గంగయ్య ఉన్నాడనమాట, ఆయన దగ్గర నుంచి అయితే నేర్చుకొని ఎలా పట్టాలో అయితే చూపిస్తున్నాము. రాదనమాట చేపలు పట్టడం సరిగా అసలు. అంటే వలలు వేస్తారంట, వలలు వేసి పడతారంట. ముందైతే మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే గాలాలు ఉంటాయి కదా, గాలాలు పెట్టి వేస్తుంటాయి. అప్పుడు ఒకటి రెండు పడుతుంది. ఇట్లా వలలు వేసినప్పుడు చాలా పడతాయని చెప్పి అయితే అనుకుంటున్నాను. రండి, మీరు కూడా రండి, చూద్దాము ఎలా ఉంటుందో ఆడికైతే. ఇప్పుడైతే ఇక్కడ అన్నిట్లో ఒకే ఒక గుంత అయితే ఉందన్నమాట. ఆ గుంత దగ్గర అయితే చేపలు ఉన్నాయి అని చెప్పి చెప్పారు. వాటర్ కూడా చాలా తక్కువ అయితే ఉన్నాయి అక్కడ. అందుకని చెప్పి అక్కడైతే పడుతున్నాం మేమైతే. అంటే చాలా మంది అయితే పట్టారనమాట. మేమైతే ఈ రోజు వచ్చాము, అంటే మాకు కూడా రాదు కదా సరిగా, అట్లా అని చెప్పి రాలేదు. ఈ రోజు అయితే చూడండి, మా అన్న వాళ్ళు అయితే పడుతున్నారు అనమాట. ఇటు నుంచి అయితే చూపిస్తాను చూడండి. ఇదే అనమాట ఈ చెరువు మొత్తంలో ఉన్న వాటర్ అయితే ఈ గుంతలోనే ఉన్నాయి చూడండి. ఆయన వెంకటరమణ అన్న, ఆయనే అనమాట పడుతున్నది. చూడండి, నేను చూపించాను కదా, ఆయనే అనమాట మా పెద్దనాన్న. ఆయన చెప్తుంటేనే మేము పడుతున్నాము. ఇప్పుడైతే మేమైతే ఇక్కడ వల అయితే తీసామన్నమాట. ఇది మొత్తం చిక్కు పడిపోయింది. అందుకని చెప్పి అయితే మొత్తము తీనీకైతే తీస్తున్నాము. చిక్కునంతా తీసేసి దాన్ని తర్వాత అయితే వేస్తాం అనమాట. ఆల్రెడీ 2 వలలు అయితే వేసాము, ఇదైతే 3వది అనమాట. గైస్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేయకంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, వీడియోని లైక్ అయితే చేయండి. నాకు తెలిసి చేపలు పట్టడం మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆడుకో అనుకో ఒలా అనుకో ఇక్కడ ఇంగరా 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 ఆట ఆట పోవాల ఆడుకొని పోరు ఆడుకొని పో అంటే రెండు కాదా ఈ వల్ల అంత ఎడకపోతే ఈ వాళ్ళ చూడండి గైస్, ఇట్లా చూసినా అయితే వాటర్ అయితే లేవన్నమాట, మొత్తం ఎండిపోయాయి. ఇప్పుడు ఒకే ఒక గుంత ఉంది పులగొండ చెరువులో. ఆడ మట్టుకు ఇప్పుడైతే చాలా మంది అయితే చేపలు పట్టారు. ఈరోజు మేము కూడా వచ్చాము, అంటే మేము కాదు, అన్నోళ్ళు అయితే పడుతున్నారు అనమాట. 2 వలలు అయితే వేసారు, ఇంకా అయితే ఇంకో వల అయితే వేయబోతున్నారు. చూడండి, ఇట్లా రాళ్ళు వేస్తే ఇక్కడ ఏడన్నా రాళ్ళ కింద ఉండే చేపలు అయితే వెళ్ళిపోతాయి అనమాట. ఆ వలలేక అయితే పోతాయని చెప్పి ఉద్దేశం మీద అయితే రాళ్ళు అయితే వేస్తున్నాము. పెట్టయితే చాలు మచ్చుగా పడిపోతాయి ఈ వల. ఎత్తు వల వల అంతా అట్లా ఎత్తు పురి పడకుండా ఎగురు పడుతున్నాయా? వల వేసాం కదా మేము, వల వేసింటే ఎగురు దుంకుతున్నాయి అంట పక్కకి. ఈ చెరువు మొత్తం ఈ చిన్న గుంటలోనే అనమాట వాటర్ ఉన్నది. చిన్న గుంట ఏం కాదు, సుమారు పెద్దగానే ఉంది. లోతు కూడా సుమారుగా ఎంత ఉంటుంది లోతు? ఒక 50 అడుగులు ఉంటుందంట. అలాంటి అడుగులలో ఈయన ఒకడే డింగ్ 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 అని నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు, వేస్తున్నాడు అనమాట వల. చూడండి, ఇటు సైడ్ వేసారు కదా వీళ్ళు, ఇటు సైడ్ వేసింటే ఏమైందంటే చేపలన్నీ ఎగురు దుంకేస్తున్నాయి. ఈ వలలో దుంకక పట్టుకన్నా ఎగిరి ఆ వలలోకి అయితే పడుతున్నాయి అనమాట. ఆ పక్కకి ఈ బిన్లు ఉన్నాయి కదా, ఇవి మునిగితే చేపలు పడినట్లు అనమాట. చేప పడిందా? అది అప్పుడే పడింది, చేప పడింది. వల్ల నా చేతిలో ఉంది, నేను కూడా చేపలు పడుతున్నాను చూడండి. ఆడో చేప అయితే పడింది మనకు. ఎత్తుకొని ఆడు ఆడు చేప పడింది. చేప పెద్దనవుతుంది గైస్. ఆడి ఇంకో చేప అయితే పడింది. ఫ్రెండ్స్ చూడండి, మేము పద్ధతి నుంచి పట్టిన చేపలు అయితే ఇవే అనమాట. మేము ఇప్పుడు పట్టిన చేపలు ఇవే అనమాట. చూడండి, ఇప్పుడు వీటన్నిటిలో ఇదే పెద్ద చేప, బరువుగా ఉంది, అందుకే అనమాట. చూడండి, ఇది ఇంట్లో వేస్తున్నాము. హాయ్ గైస్, వీడియో అయితే అందరూ చూశారు కదా. చేపలు అయితే చాలా అయితే పడ్డాయి అనమాట. ఇంకా అడిగి పోయి వాటిని అయితే పంచుకుంటాం మేమైతే. ఇప్పుడు నాకు తెలిసి ఒక 10 kg అబ్బోనే పడ్డాయి చేపలు, అయితే చాలానే పడ్డాయి అనమాట. ఇంకా వాటిని పోయి అయితే పంచుకోవాలి. పంచుకుంటే
ఒకరికి ఒక కేజీ రావచ్చు. మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, అలాగే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ వస్తాను నేను.